ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియా షేక్ జానీ బాషాపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. చిన్న పిల్లలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఘటనల్లో నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారనే విషయం తెలిసిందే. జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే బాధితురాలు మైనర్గా ఉన్న సమయంలో ఆయన అత్యాచారం చేశాడనేది ఆరోపణ. అందుకే నార్సింగి పోలీసులు జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు. తాను మైనర్గా ఉన్న సమయంలోనే ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్ను పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఆయన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ నార్త్ ఇండియాలో ఉన్నట్లు సమాచారం. జానీ మాస్టర్ ఉన్న లొకేషన్ను పోలీసులు కనుగొన్నా అక్కడ ఆయన దొరకలేదని అంటున్నారు. జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, 2019లో అతని డాన్స్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు తాను మరో 2 అసిస్టెంట్స్ వెళ్లామని, అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తన టీంలో నుంచి తీసేస్తానని, సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదులో వెల్లడించారు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని, వేధింపులు భరించలేక జానీ మాస్టర్ టీం నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. అయినప్పటికీ సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానియకుండా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందే ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను ఆశ్రయించారు. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వయంగా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విచారణ జరుపుతోందని ఆ ప్యానెల్ చైర్పర్సన్ ఝాన్సీ తెలిపారు. పోలీసుల విచారణతో సంబంధం లేకుండా తాము స్వయంగా విచారణ జరిపి ఒక బహిరంగ నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి తమ వద్దకు వచ్చినప్పుడు ఆమె మైనర్ అని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా అతనిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారంటే ఈ కేసు నుంచి బయటికి రావడం అతడికి అంత సులభం కాదు. ఒకవేళ నేరం రుజువైతే కఠినమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇలా జరిగితే ఆయన కొరియోగ్రాఫర్ కెరీర్ నాశనమైనట్లే.